హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో 5 నుండి అందరికీ అక్షింతలు చేరాయి కదండీ! నా దగ్గరికి కూడా వచ్చినాయండి అక్షింతలు. నేను ఈ అక్షింతలని ఏం చేయాలో చెప్పబోతున్నాను. ఇవి నాకు యాక్చువల్లీ ఇంటి దగ్గర రాలేదండి. మా హస్బెండ్ తిరుపతి వెళ్తే నాకు రాలేదేందా అక్షింతలు అనుకుంటా ఉన్నాండి. తిరుపతి వెళ్తే అక్కడ టెంపుల్‌లో ఇచ్చారంట అక్షింతలు. ఇంటికొచ్చే చెప్తున్నారు, ఇగో ఈ అక్షింతలు ఇచ్చారని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ రాముల వారి అక్షింతలు నా దగ్గరకొచ్చాయనని. వీటిని ఎలా వృద్ధి చేసుకోవాలో నేను చెప్పబోతున్నా అండి అక్షింతల్ని. మనం ఒక ప్లేట్‌లో మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యపు గింజలు తీసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఆవు నెయ్యి వేసుకొని అక్షింతలు కలుపుకోవాలి. దాంట్లో మనకి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను వాటిలో కలుపుకొని మనం వాటిని జాగ్రత్తగా భద్రంగా చేసుకోవాలి. ఈ అక్షింతల్ని మనం దేవుడి మందిరంలోను, మన డబ్బు దాచుకునే ప్రదేశంలోను అండ్ మన ఏదైనా శుభకార్యాల్లో వాటిని వాడుకోవచ్చు. ఈ అక్షింతలు చాలా మంచివండి. జనవరి 22న రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది కదండి. ఆ ప్రతిష్ఠ రోజు మనం ఈ అక్షింతల్ని పూజ చేసుకొని మన ఇంట్లో ఉన్న కుటుంబం వాళ్ళందరి తలపైన వాటిని చల్లుకోవాలి. ఈ అక్షింతలు చాలా పుణ్యమైనవి. ఆ అయోధ్య రాముల వారి దగ్గర నుండి మనందరికీ ఆ ట్రస్ట్ వాళ్ళు ఆ అయోధ్య రాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ అక్షింతలను ప్రతి ఇంటికి చేరవేస్తూ ఉన్నారు. ఆ రోజు 5 దీపాలు వెలిగించుకోవాలి సాయంత్రం పూట. 2 ఏమో దేవుడి మందిరంలో, 2 గడప బయట, ఒకటేమో తులసి కోట దగ్గర. మన ఈ అక్షింత తల మీద పూజ అయిపోయిన తర్వాత అక్షింత తల మీద చల్లుకోవాలి. అక్షింతలు కింద పడితే వాటిని మనం చీపెత్త చిమ్మడం ఇలాంటి తప్పు అయితే చేయకూడదండి. మనం క్లాత్తో తీసుకొని ఒక పేపర్ మీద వేసుకొని వాటి చెట్లో కానీ వేయాలి, లేదా వాటర్లో కానీ చెట్లో కానీ వాటిని వేసుకోవాలి. ఓకే అండి. శ్రీరాముని ఆశీస్సులు ప్రతి అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.